నక్క, పందిపిల్ల దోస్తీ కథ. ఒక అడవి పక్కన ఉన్న పచ్చటి పల్లెటూరులో నక్క రాజు అనే తెలివైన నక్క ఉండేది. అదే ఊరిలో గుండు అనే సరదా పంది పిల్ల కూడా ఉండేది. ఇద్దరూ మంచి మిత్రులు. నక్క రాజు తన గుహ బయట కూర్చుని ఆలోచించేవాడు. పక్కనే గుండు పంది మురుగు తొట్టెలో గంతులు వేస్తూ ఆటలాడేది. రాజూ, ఇవాళ మనం అడవిలోకి వెళ్ళొద్దాం అని గుండు ఉత్సాహంగా అన్నాడు. సరే, కానీ జాగ్రత్తగా ఉండాలి అన్నాడు నక్క రాజు. అద్దాలు బండులు దాటి చెట్ల కింద కూర్చుని ఇద్దరూ జామ పళ్లను తినడం మొదలుపెట్టారు. అప్పుడు ఆకలితో ఉన్న కొంగ ఒక చెట్టు పై నుంచి చూస్తూ, ఆ పండ్లు నాకివ్వండి అన్నది. నక్క రాజు మెల్లగా గుండు చెవిలో అన్నాడు, కొంగను మేం మోసం చేద్దాం. గుండు పెద్దగా అరవసాగాడు. అయ్యో, పాముల గూడు, పాముల గూడు. భయంతో కొంగ అక్కడి నుండి ఎగిరిపోయింది. గిలికిన తర్వాత ఇద్దరూ గిల్లి గిల్లి నవ్వుకున్నారు. నీకోసం నేనుంటా అన్నాడు రాజు. నాకు నువ్వుంటావ్ అన్న గుండు. ఇలా వాళ్ళు స్నేహంలో ముందుకు సాగిపోయారు. మసలేరు పల్లె వాతావరణం, పక్షుల కూళ్ళు, పిల్లల నవ్వులు.